ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథ రసవాహినిలో మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. గురువు భారమైన హృదయముతో గృహమును ప్రవేశించెను. ఎటు చూచెను అతనికి దీపం లేని ఇల్లు వలె అంధకారం కనిపించెను. దీనిని ఈ రీతిగా చూచు విచారించిన ఇది ఒక మోహముగా మారగలదని గ్రహించి వాటి అనుభూతులను మరచుటకై ధ్యాననిష్ఠుడయ్యను. అంతతో బాహ్య భ్రాంతి వీడి అంతరానందమున మునిగి ఆ బాలురు నలుగురు ధర్మ అర్థ కామ మోక్ష స్వరూపులనియు లోకమున ఈ నాలుగుంటిని బోధించి నిలబెట్టుటకై అవతరించిన దైవమూర్తులనియు గ్రహించి ఆనందించాను. రామ లక్ష్మణ భరత శత్రువులకు విద్యాభ్యాసం పూర్తయినదని దర్శకుడు తలంచి ఇక రాజవిద్యను అభ్యసింపనించి ప్రవీణులైన వీళ్ళను పిలిపించి వారలకే అస్త్రశస్త్ర విద్యను నేర్పించ ప్రారంభించను. సర్వ విద్యా సంపన్నులుగా గుటకు బాలులకు విద్య నేర్పువారెవరు? మానవాకారము ధరించడం చేత లోకరీతులు అవలంబించుతున్నారే కానీ జగన్నాటక సూత్రధారి అయిన తనకు సూత్రములకు గూర్చి బోధించువారెవరున్నారు? మాయతో కప్పిన మనసులు మాధవుని గుర్తించగా ఇటు ప్రకృతి విద్యలతో ప్రబోధించడానికి ప్రయత్నించిరి. లోక సంరక్షణకై అవతరించినప్పుడు లోకం యొక్క పోకడలని అనుసరించవలసి ఉండను. మానవాతీతమైన ప్రవర్తన సలిపిన ప్రజలు వాటిని అనుసరించజాలరు. ప్రజలకు ఆచరణయోగ్యమైన మార్గంలో బోధనలను సలుపుతూ వచ్చిన సులభముగా ధర్మరక్షణ కాగలదు. అందువలన రాముడు నివురు కప్పిన నిప్పు వలె, పాచి కప్పిన నీరు వలె, మేఘముల చుట్టూ ఉన్న చంద్రుని వలె, సామాన్య బాణి వలె మెలుగుచుండెను. మిగిలిన సోదరులు అన్న అడుగుజాడలను అనుసరించున్నారు. అస్త్రశస్త్ర విద్యలు నేర్పడికై నియమించిన ప్రవీణులకు తెలియని శక్తి యుక్తులు కూడాను రామలక్ష్మణులు ప్రయోగించడం చూచి గురువులు తమలో తాము ఆశ్చర్యమును భయమును పొందేవారు. అయితే రామలక్ష్మణ భరత శత్రువులు ఏనాడును తమ అస్త్రములచే మృగములను కానీ పిట్టలను కానీ కొట్టి ఎరుగరు. తమ అస్త్రములు అత్యవసర సమయములందు వినా అన్య సమయములను ఉపయోగించమని ప్రమాణములు చేసి పట్టిన దీక్షకు ఎట్టి సమయమునందు విరుద్ధముగా నడిచేవారు కాదు. అనేక పర్యాయములు గురువులు విహారార్థమై అడవులకు తీసుకుని వెళ్ళి కొన్ని రకముల పెట్టలను మృగములను చూపిన సమయమున రాముడు అందుకు సమ్మతింపగా నిరపరాధులని ఈ జీవులను కొట్టుట కాదు కదా ఈ అస్త్రము. లోక సంరక్షణకై ప్రజాసేవకై వినియోగింపవలసిన పవిత్ర అస్త్రములను ఇటు చిల్లర మార్గమును వినియోగించి అపవిత్రము చేయటం నా మనసు ఒప్పుట్లేదని గట్టిగా చెప్పేవాడు. గురువులు కూడాను మారు మాట్లాడక కోరుకుండేవారు. రామచంద్రుడు ప్రతి మాట ఎందును పనుల ఎందును తన కనురసము కనపరిచేవాడు. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.